వీరు 5 పర్యాయములు ఎమ్మెల్యేగా గెలుపొంది తుంగతుర్తి మరియు సూర్యాపేట ప్రజల హృదయాల్లో దామన్నగా చెరగని ముద్ర వేసుకున్నారు. వీరు ఆయా శాసనసభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజాసేవే పరమావధిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందారు. వీరు శాసనసభలో ప్రజలకు సంబంధించిన అనేక అంశాలపై ప్రస్తావిస్తూ అందరి మన్ననలను పొందారు. వీరు 73 సంవత్సరాల వయస్సులో 2025 అక్టోబర్ 1వ తేదీన పరమపదించారు. సంతాప ప్రతిపాదన. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ కొండా లక్ష్మారెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాద్రులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ కొండా లక్ష్మారెడ్డి గారు 1941 సంవత్సరంలో పెద్దమంగళారం గ్రామము చేవెళ్ల తాలూకా రంగారెడ్డి జిల్లాలో జన్మించారు. వీరు 1983-84 కాలానికి గాను చేవెళ్ల శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. వీరు జర్నలిజంపై మక్కువతో 1980లో న్యూస్ అండ్ సర్వీసెస్ సిండికేట్ను స్థాపించారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కోఆపరేటివ్ సొసైటీ మరియు ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షులుగా పనిచేశారు. వీరి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. వీరి తాతగారు శ్రీ కొండా వెంకటరంగారెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. వీరు ఎమ్మెల్యేగా గెలుపొంది చేవెళ్ల ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. వీరు చేవెళ్ల శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజాసేవే పరమావధిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలను పొందారు. వీరు శాసనసభలో ప్రజలకు సంబంధించిన అనేక అంశాలపై ప్రస్తావిస్తూ అందరి మన్ననలను పొందారు. వీరు ఏఐసిసి ప్రతినిధిగా, ఏపీ స్పోర్ట్స్ అథారిటీ అధ్యక్షులుగా మరియు గ్రీవెన్స్ సెల్స్ అధికార ప్రతినిధిగా పనిచేశారు. వీరు 84 సంవత్సరాల వయసులో 2025 అక్టోబర్ 13వ తేదీన పరమపదించారు. శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి మరియు కొండా లక్ష్మారెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరేందుకు గాను 2 నిమిషాల పాటు మౌనం పాటిస్తాం.